మొన్నటి కాపుల చరిత్ర పార్ట్ 1 కానివ్వండి, ఇప్పుడు పార్ట్ 2 కానివ్వండి, ఇంకా లెక్కకు దొరకని ఎవరి లెక్కలకు అందని ఇంకొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళు చాలా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు అసలు ఎక్కడ వ్యవస్థల్లోనే ఉంటారు, కానీ ఎక్కడ బయటికి కనబడరు, ఎలివేట్ అవ్వరు, పోస్టుల్లో ఉండరు, ఎవరికి కనబడకుండా ఉంటారు. చాలా అత్యున్నత స్థాయిలోనే ఉంటారు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇది వేరే విషయం, రైట్. ఏదేమైనా సరే, ఓవరాల్గా మొన్న చెప్పిన కాపుల చరిత్ర ఎపిసోడ్ 1 కానివ్వండి, ఇప్పటి వరకు నేను చెప్పిన వీరందరి పేర్లు, వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? నాకైతే ఒకటి అర్థమైందండి. కాపులు వ్యవస్థల్లో పాతుకుపోయారు, కాపులు వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయారు. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం ఈ పొజిషన్స్కి వెళ్ళడానికి ఒక రాజకీయ నాయకుడు ఎంత కష్టపడాలి, ఎన్నెన్నో పనులు చేయాలి, ఎంతోమందిని సాటిస్ఫై చేయాలి, అంటే తన క్యాడర్ అందరినీ సాటిస్ఫై చేయాలి. అలాగే తిను కూడా ఉండడానికి పొజిషన్లో ఉంటాడు, కానీ చాలా సాక్రిఫైస్ చేయాలి. అలాగే ఎంతోమంది మెప్పు కూడా పొందుతూ ఉండాలి, పైన వాళ్ళది కావచ్చు, ప్రజలది కావచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి, వాళ్ళని ఎట్లో గట్లా మెప్పించాలి, ఓట్లు వేయించుకునేదాకా కష్టపడాలి. ఆ ఫిగర్ గెలిచాము అనే వరకు వాళ్ళకి దినదిన గండంలాగా ఉంటుందన్నమాట. అన్నింటికంటే కూడా భయంకరమైన ఖర్చు పెట్టాలి ఒక రాజకీయ నాయకుడు. ఇవన్నీ ఏవి అవసరం లేకుండా, అసలు ఎక్కడా కూడా ఇలాంటి ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కష్టాలు నష్టాలు ఇవేం అవసరం లేకుండా కేవలం తమ మేధస్సుకి పదును పెట్టి, తమ తెలివితేటల్ని ఆయుధంగా మలిచి దానితోనే ముందుకు వెళ్ళి దేశవ్యాప్తంగా పోలీసింగుల్లో ఐపీఎస్లు చదివిన కాపులు అనేక చోట్ల డీజీపీలుగా, ఎస్పీలుగా, చాలా పెద్ద ఉన్నత స్థాయిల్లో ఇంటెలిజెన్స్ లో కూడా ఉన్న మహిళల గురించి కూడా చెప్పాను కదా, ఆ స్థాయిల్లో వెళ్ళారు అంటే అర్థం చేసుకో.